అందరికీ నమస్కారం. పాండవుల పూర్వజన్మ వృత్తాంతం, ద్రౌపది జన్మ రహస్యం వ్యాసుని ద్వారా తెలుసుకున్న ద్రుపదుడు, ద్రౌపది పంచపాండవులను వరించడం అనేది విధాత నిర్ణయం. ఇందులో దాగిన రహస్యం పరమాత్మకి తెలుసు. ఇదే శంకరుని అనుశాసనం అయితే, ఇందులో ధర్మ సందేహం, నా అపరాధం ఏమీ లేవు అని భావించి ద్రౌపదిని పాండవులకు ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు ద్రుపదుడు. ఇక్కడి వరకు నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. వ్యాసుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ధర్మరాజా, ఈ రోజు ఇంద్రుడు పుష్యమి నక్షత్రంలో కలుస్తాడు, కాబట్టి నువ్వు ముందుగా ద్రౌపదిని వివాహం చేసుకో అని అన్నాడు. వ్యాసుడు ఆదేశం మేరకు ద్రుపదుడు తన పుత్రులతో కలిసి వధూవరులకు అవసరమైన ద్రవ్యాలను తెప్పించి మంగళ స్నానాలు చేయించి ద్రౌపదిని విలువైన రత్న మాణిక్యాలతో అలంకారం చేయించారు. భవన ప్రాంగణాన్ని కలువ పూలతో, పద్మాలతో చాలా అందంగా అలంకరించారు. పెద్దలు ముందు కూర్చొని ఉండగా రాజు స్నేహితులు, మంత్రులు, బ్రాహ్మణులు, పౌరులు అందరూ సంతోషంగా ద్రౌపది పాండవుల వివాహాన్ని చూడ్డానికి సభలో కూర్చుని ఉన్నారు. అక్కడ చతురంగ సేనలు కూడా చిత్రంగా అమర్చి ఉంచారు. ఆ రాజభవనం నక్షత్రాలతో నిండిన ఆకాశంలాగా ప్రకాశిస్తూ ఉంది. అక్కడ స్నానం చేసి విలువైన పట్టుబట్టలు కట్టుకొని, చందనం పూసుకొని, కుండలాలు, నగలు అలంకరించుకొని మంగళ క్రియలు చేస్తూ ఉన్నారు పాండవులు. ఆ తర్వాత పాండవులు తమ పురోహితుడు దౌమ్యునితో కలిసి సభలోకి ప్రవేశించారు. వేద పారంగతుడు, విద్వాంసుడు, పురోహితుడు అయిన దౌమ్యుడు అగ్నిని వ్రేల్చి మంత్రాహుతులనిచ్చి యుధిష్ఠిరుణ్ణి పిలిచి ద్రౌపదితో పాణిగ్రహణం చేయించి అగ్నికి ప్రదక్షిణం చేయించాడు. ఆ తర్వాత ధర్మరాజు ఆజ్ఞ మేరకు దౌమ్యుడు రాజభవనం నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నలుగురు పాండవులు ఒక్కొక్కరు ఒక్కో రోజు ద్రౌపదిని పాణిగ్రహణం చేశారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే, ఒకసారి కన్యాదానం చేసిన తర్వాత ఆమె ఇంకా కన్యగా ఉండదు. కానీ ఇక్కడ ద్రౌపదిని యుధిష్ఠిరుడికి కన్యాదానం చేసిన తర్వాత కూడా ఆమె కన్యగానే ఉంది. యుధిష్ఠిరుని తర్వాత మిగిలిన నలుగురు పాండవులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ద్రౌపదిని పాణిగ్రహణం చేశారు. ఆ నలుగురు వివాహం చేసుకునేటప్పుడు ద్రౌపది కన్యగానే ఉంది. ఇది పూర్వజన్మలో ముని కూతురికి శివుడు ఇచ్చిన వరం. అలా ద్రౌపది వివాహం జరిగిన తర్వాత ద్రుపదుడు మహారథులైన పాండవులకు వివిధ వస్తు సామాగ్రిని, బంగారు మాలలు కల 100 రథాలను కానుకగా ఇచ్చాడు. శంఖము, పద్మము కల 100 ఉత్తమ గజాలను, బంగారం తొడిగిన కొమ్ములు గల 100 ఏనుగులను, యవ్వనవతులైన 100 మంది దాసీ జనాన్ని, విలువైన వస్త్రాలను, ఆభరణాలను కానుకగా ఇచ్చాడు ద్రుపదుడు. అలా ద్రుపదుడు పాండవులందరికీ వేరువేరుగా అగ్ని సాక్షిగా ధనాన్ని, వస్త్రాలను, అధికార సూచకాలైన ఆభరణాలను ఇచ్చాడు. వివాహానంతరం మహాబలశాలులు, ఇంద్ర సమానులు అయిన పాండవులు అనేక రత్నాలతో, రాసులతో పాటు లక్ష్మీదేవి వంటి ద్రౌపదిని పొంది ఆ పాంచాల నగరంలో విహరించసాగారు. ద్రౌపది తన సత్ప్రవర్తనతో పాండవులను సంతోషపెట్టింది. ద్రుపదుడు పంపిన దాసీ జనం కుంతికి సాష్టాంగ నమస్కారం చేశారు. ద్రౌపది పట్టు వస్త్రాలు ధరించి వివాహ కార్యక్రమాలు అన్ని పూర్తయిన తర్వాత కుంతీదేవికి అంజలి ఘటించి వినయంతో నమస్కరించింది. అప్పుడు కుంతి ద్రౌపదిని ఏమని ఆశీర్వదించింది అంటే, ద్రౌపది ఇంద్రాని ఇంద్రుణ్ణి ఎలా సేవించిందో, స్వాహాదేవి అగ్నిని ఎలా సేవించిందో, అలాగే రోహిణి చంద్రుణ్ణి, దమయంతి నలుణ్ణి, భద్ర కుబేరుణ్ణి, అరుంధతి వశిష్ఠుణ్ణి, లక్ష్మీదేవి నారాయణ్ణి ఎలా సేవించారో నువ్వు కూడా నీ భర్తలను ప్రేమతో సేవించు. నువ్వు సకల సౌఖ్యాలతో కూడి చిరంజీవులు, వీరులు అయిన కొడుకులను పొందు. సౌభాగ్యం, భోగాలను పొంది యజ్ఞపత్నివి, పతివ్రతవు అవ్వు. ఇంటికి వచ్చిన అతిథులను, అభ్యాగతులను, వృద్ధులను, పెద్దలను తగినట్లుగా సేవిస్తూ అనేక సంవత్సరాలు గడిపెదవుగాక. ధర్మవత్సలవైన నువ్వు హస్తినాపురంతో పాటు అనేక రాష్ట్రాలకు, నగరాలకు భర్తతో కలిసి అభిషిక్తురాలివై పట్టపురాణివి కాగలవు. మహాబలులైన నీ భర్తలు పరాక్రమంతో భూమినంతటినీ జయిస్తారు. అశ్వమేధ యాగంలో ఈ భూమిని నువ్వు బ్రాహ్మణులకు దానం ఇవ్వు. అలా గుణవంతురాలవైన నువ్వు భూమి మీద విలువైన రత్నాలన్నింటినీ పొంది చిరకాలం సుఖాలు అనుభవించు అని ఆశీర్వదించింది కుంతి. ఆ తర్వాత వివాహం చేసుకుని వచ్చిన పాండవులకు కృష్ణుడు వైడూర్యాలు పొదిగిన ఆభరణాలు, విలువైన వస్త్రాలు, లేడి చర్మాలు, రత్నాలు, తల్పాలు, వాహనాలు, వైడూర్యాలు పొదిగిన పాత్రలు పంపించాడు. రూప యవ్వన దాక్షిణ్యాలు కలిగి చక్కగా అలంకరింపబడిన వేర్వేరు దేశాల దాసీ జనాన్ని పాండవులకు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. మాట వినే ఏనుగులు,
అలంకరింపబడిన గుర్రాలు, దంత నిర్మితాలైన రథాలు, బంగారు నాణాలు, కోట్ల కొలది స్వర్ణ రాసులను బారులు తీర్చి పంపాడు. ధర్మరాజైన యుధిష్ఠిరుడు ఎంతో సంతోషించి శ్రీకృష్ణుని సంతోషం కొరకు వాటినన్నిటినీ స్వీకరించాడు. ఇంకా రాజులందరికీ వాళ్ళ దూతల ద్వారా సమాచారం అందింది. స్వయంవరంలో లక్ష్యాన్ని భేదించి ద్రౌపదిని వరించింది బ్రాహ్మణ వేషంలో ఉన్న సవ్యసాచి అయిన అర్జునుడు అని, మద్రరాజు శల్యుణ్ణి ఎత్తిపడేసిన వాడు, శత్రువులను చెట్టుతో తరిమి కొట్టినవాడు, కించిత్తు భయం లేకుండా శత్రు సైన్యాన్ని పడగొట్టినవాడు భీముడు, బ్రాహ్మణ వేషంలో ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళు పాండవులు, ఆ పంచ పాండవులనే ద్రౌపది వివాహం చేసుకుంది అని తెలుసుకున్న రాజులందరూ ఆశ్చర్యపోయారు. పుత్రులతో పాటు కుంతి లక్క ఇంట్లో కాలిపోయింది అని విన్న రాజులు వారు తిరిగి బ్రతికి వచ్చినట్లు అనుకున్నారు. ఇదిలా ఉంటే ఇంకొక పక్క స్వయంవరం జరిగిన తర్వాత కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఈ దుష్ట చతుష్టయం మంతనాలు జరిపారు. అప్పుడు శకుని ఇలా చెప్తున్నాడు: శత్రువులందరినీ ఒకే విధంగా చూడకూడదు. కొంతమంది శత్రువులని బలహీనపరిస్తే చాలు, ఇంకొంతమందిని బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా సరిపోతుంది, కానీ పాండవులను మాత్రం సమూలంగా నాశనం చేయాలి అని నా అభిప్రాయం. ఇలా మీరు పాండవుల వినాశనానికి ఏదో ఒక పన్నాగం పన్నకపోతే నిస్సందేహంగా మీరందరూ బాధపడాల్సి వచ్చింది. సమూలంగా పాండవులను నాశనం చేయడానికి ఇదే తగిన సమయం, తగిన ప్రదేశం. ఇప్పుడు ప్రతిక్రియ చెయ్యకపోతే నలుగురిలో మీరే నవ్వుల పాలవుతారు. ఏ ద్రుపదుడి దగ్గరైతే పాండవులు ఆశ్రయం పొంది ఉన్నారో ఆ ద్రుపదుడు బలపరాక్రమాలలో అల్పుడు అని నా అభిప్రాయం. యదువీరులు, పరాక్రమవంతులైన శిశుపాలుడు ఈ విషయాన్ని గ్రహింపక ముందే పాండవులను చంపాలి. శ్రేష్ఠులైన రాజులందరూ ద్రుపదునితో చేరితే వారిని జయించడం కష్టం, అందులో సందేహం లేదు. కాబట్టి రాజా, శ్రేష్ఠులందరూ కలవక ముందే పాండవులను చంపడానికి ప్రయత్నం చేయాలి. భయంకరమైన కాలసర్పం నుండి బయటపడినట్లు పాండవులు లక్క ఇంటి నుండి బయటపడ్డారు. మళ్ళీ ఇప్పుడు మన నుండి చేజారిపోతే వారిని నాశనం చేయడం కష్టమైపోతుంది. కృష్ణుడు, బలరాముడు, వృష్ణి వంశం వాళ్ళు వారితో కలిస్తే వరిచేలో మిడతల దండు పడినట్లు వాళ్ళందరూ వచ్చి మన మీద పడిపోతారు. కాబట్టి అంతలోనే ఈ నగరాన్ని ముట్టడించి నాశనం చేయాలి. ఇదే నాకు ప్రస్తుత కర్తవ్యం అని అనిపిస్తుంది అని అన్నాడు శకుని. దుర్బుద్ధి అయిన శకుని మాటలు విని భూరిశ్రవుడు తెలివిగా ఇలా అన్నాడు: ఉభయ పక్షాల్లోనూ 6 రకాల నీతిని శత్రువులపై ప్రయోగించాలి. స్థానం, వృద్ధి, క్షయం, భూమి, మిత్రులు, పరాక్రమం వీటిని దృష్టిలో ఉంచుకుని శత్రువు ఆపదలో ఉన్నప్పుడు దాడి చేయాలి. అంటే శత్రువుతో పోరాడేటప్పుడు తొందరపడకూడదు. ముందుగా పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని సరైన సమయం చూసి శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే దాడి చేయాలి. పాండవులకి ఇప్పుడు మిత్రబలం, ధనబలం కూడా ఉంది. వారు బలవంతులు, పరాక్రమవంతులు. తమ చేష్టలతో రాజులందరికీ ప్రియమిత్రులు అయ్యారు. సహజంగానే అందగాడైన అర్జునుడు తన మధురమైన మాటలతో వారికి ఇష్టమైన పనులను చేసి వారిని వశపరుచుకున్నాడు. అలాగే పాండవులు మాట్లాడే మాటలు ఆసక్తి రహితంగా గాని, అసత్యంగా గాని, అప్రియంగా గాని ఎప్పుడూ లేవు. అలా ఎప్పుడు మాట్లాడలేదు కూడా. ఇలా గుణవంతులై రాజ లక్షణాలతో కూడిన పాండవులను నాశనం చేయగల వారిని నేను ఇంతవరకు చూడలేదు. అంతేకాదు వారిలో రాజరికం విస్తారంగా ఉంది. మంచి సలహాలు ఇవ్వగల మంత్రులు ఉన్నారు. ధైర్యం, శక్తి ఎక్కువగా ఉంది. అందులోనూ యుధిష్ఠిరుడు సామ, దాన, భేద, దండ ప్రయోగాలలో నిపుణుడు. కోపాన్ని వదిలి శాంతంగా ఆలోచించి శత్రువులను జయిస్తాడు అని నా నమ్మకం. వారిలో ప్రభు శక్తి విస్తరించి ఉంది. మంత్రశక్తి పుష్కలంగా ఉంది. సమయోచితంగా స్వాభావిక బలాన్ని మిత్రులను ప్రయోగిస్తాడు. ధనంతో శత్రువులను అదుపులో పెట్టడం, మిత్రులను సంపాదించడం, తన బలాన్ని పెంచుకోవడం చేస్తాడు. ఇలా తన స్థితిని బలంగా చేసుకుని చివరికి శత్రువులను సంహరించడంలో దిట్ట ధర్మరాజు. ఇంద్రాది దేవతలందరూ కలిసిన పాండవులను ఏమీ చెయ్యలేరు. శ్రీకృష్ణ బలరాములిద్దరూ వారి పక్షాన్నే ఉంటారు. కాబట్టి నా మాటలను అంగీకరించి ఆమోదిస్తే పాండవులతో సంధి చేసుకోవడమే మంచిది అని నా అభిప్రాయం. అంతేకాదు పాంచాల నగరం చాలా గొప్పగా, బలంగా నిర్మించబడింది. అది గోపురాలు, ఎత్తైన భవనాలు కలిగి చుట్టూ నీటితో రక్షింపబడుతుంది. నగరంలో 4 వైపులా గడ్డి, ధాన్యం, ఇంధనం, ఔషధాలు, ఆయుధాలు, యంత్రాలు, ధనంతో నిండి ఉంది. ఆ నగరానికి 3 రకాల ప్రాకారాలు అంటే 3 రకాల గోడలు నిర్మింపబడి ఉన్నాయి. అవి అష్టకం అంటే ఇటుకలతో చేసిన గోడ, రెండవది దారవం అంటే మర్రి చెక్కలతో చేసిన గోడ, ఆ తర్వాత మానుషం అంటే సైనికులే గోడలాగా కాపలా కాస్తూ ఉంటారు. అలా
3 ప్రాకారాలు రక్షణ కవచంలా కాపాడుతున్నాయి ఆ పాంచాల నగరాన్ని. దీనినే శ్రేష్టమైన ప్రాకారంగా భావిస్తారు ప్రాకారకర్తలు. అలాగే తాటి చెట్టంత ప్రమాణం గల సాల వృక్షాలతో ఆ రాజ్యం రక్షింపబడుతుంది. ప్రజలే కాకుండా ప్రకృతి కూడా ద్రౌపదుని పట్ల అనురక్తులై ఉన్నారు. పాండవులు ముట్టడింపబడ్డారు అని వింటే యాదవ శ్రేష్ఠులందరూ ప్రచండ అస్త్ర శస్త్రాలతో మన మీద పడిపోతారు. కాబట్టి మనం దుర్యోధనుడికి పాండవులతో సంధి చేయడం ఉత్తమం అని నా అభిప్రాయం. ఇదే రాజులందరికీ క్షేమమని భావించి చెప్తున్నాను అని అన్నాడు బాహ్లీకుడు. ఇదిలా ఉంటే స్వయంవరం పూర్తయిన తర్వాత రాజులందరూ ద్రౌపది పాండవులను వరించింది అని తెలిసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అప్పుడు ద్రౌపది అర్జునుడిని వరించడం చూసి దుర్యోధనుడి మనసు విరిగిపోయింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ, శకుని, కర్ణుడు కృపులతో కలిసి హస్తినకు వెళుతూ ఉన్నారు. అప్పుడు దుశ్శాసనుడు దుర్యోధనుడితో మెల్లగా ఇలా అన్నాడు, సోదరా, అర్జునుడు బ్రాహ్మణ వేషం ధరించినందుకు ద్రౌపదిని పొందగలిగాడు. అప్పుడు అతనే అర్జునుడు అని ఎవరూ గుర్తించలేదు. నేను అదృష్టమే గొప్పది అని భావిస్తున్నాను. మనిషి ప్రయత్నం ఎంత చేసినా అదృష్టం లేకపోతే అది నిరర్ధకమే. ఇంతవరకు పాండవులు బ్రతికి ఉన్నందుకు మనల్ని మనమే నిందించుకోవాలి అని చెప్తూ హస్తినాపురానికి చేరుకున్నారు. లాక్షాగృహం నుండి బయటపడిన పాండవులు ద్రౌపదునితో సంబంధం కలుపుకున్నారు అని దృష్టద్యుమ్నుడు, శిఖండి ఇతర ద్రౌపదుని కుమారులను తలుచుకుని కౌరవులు భయపడ్డారు. దుర్యోధనుడు ద్రౌపది పాండవులను వరించడం చూసి సిగ్గుతో గర్వభంగం జరిగి బాధపడుతూ ఉన్నాడు. అది చూసిన విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి, మహారాజా, మన అదృష్టం వల్ల కురు వంశం వృద్ధి పొందుతుంది అని అన్నాడు. విదురుని మాటలను విన్న గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు అజ్ఞానంతో ద్రౌపది దుర్యోధనుడిని వరించింది అనుకుని, ఎవరక్కడ, ద్రౌపదికి ఆభరణాలు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ద్రౌపదిని తీసుకురమ్మని దుర్యోధనుడితో చెప్పాడు. అప్పుడు విదురుడు వెనక నుండి, రాజా, ద్రౌపది పాండవులను వరించింది, వారందరూ క్షేమంగా ఉన్నారు, ద్రౌపదునితో సంబంధం కలుపుకున్నారు అని చెప్పి అక్కడ జరిగిందంతా వివరించాడు విదురుడు. అది విని ధృతరాష్ట్రుడు మనసులో మాత్రం పాండవులు బతికున్నందుకు బాధపడుతూ పైకి మాత్రం సంతోషం నటిస్తూ, ఆహా, అదృష్టం అదృష్టం, పాండవులు జీవించి ఉన్నారన్న వార్త వినిపించిన నీకు శుభం జరుగుగాక అని చెప్పి, కుంతి పరమ సాధ్వి, ద్రౌపదునితో సంబంధం మనం కోరదగినదే. ద్రౌపదుడు గొప్ప వంశమైన వసువు వంశంలో జన్మించాడు. వ్రతాలు, విద్య, తపస్సు విషయంలో చాలా ప్రావీణ్యం కలవాడు. రాజులలో అగ్రగణ్యుడు. అతని కుమారులు, మనవళ్ళు కూడా నియమాలను ఖచ్చితంగా పాటించేవారు. అతని బంధువులు కూడా మహాబలవంతులు. పాండు మహారాజుకు తన కుమారులపై ఎంత ప్రేమ ఉందో దానికంటే కూడా నాకు పాండవులపై ఎక్కువ ప్రేమ ఉంది. విదురా, సంపదలను కోల్పోయిన రాజైన బంధు సహితుడైన ద్రౌపదుణ్ణి మిత్రునిగా పొందితే చక్కగా జీవించగలడు అని అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ధృతరాష్ట్రునితో విదురుడు, రాజా, నీకు ఈ మంచి బుద్ధి చాలా సంవత్సరాలు అలాగే ఉండాలి అని చెప్పి తన భవనానికి వెళ్లిపోయాడు విదురుడు. విదురుడు వెళ్లిపోయిన తర్వాత దుర్యోధనుడు, కర్ణుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. దుర్యోధనుడు చెప్తున్నాడు, తండ్రి, విదురుడు ఎదుట మీతో మేము ఏం చెప్పలేకపోయాము. ఇది ఏకాంతం కాబట్టి మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాను. అసలు మీరేమనుకుంటున్నారు? మన శత్రువుల వృద్ధిని మన అభివృద్ధిగా భావిస్తున్నారా? పైగా విదురుడు ఎదుట ఆ పాండవులను పొగుడుతూ మాట్లాడతారా? మనం చెయ్యాల్సింది వేరు, కానీ మీరు చేస్తుంది వేరు. పాండవుల శక్తిని తగ్గించడమే మనం చేయాలి. సమయానికి తగిన కర్తవ్యం మనం ఆచరించాలి. వారు మనల్ని నాశనం చేయకుండా చూసుకోవాలి అని అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, నేను మీరు చెప్పిందే చెయ్యాలనుకుంటున్నాను, కానీ నేనేమనుకుంటున్నానో నా మనసులో ఉన్న భావం విదురునికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. ప్రత్యేకించి విదురుని ఎదుట వారి గుణాలను కీర్తిస్తున్నాను. అప్పుడు విదురుడు నా అభిప్రాయాన్ని గ్రహించకుండా నేను పాండవులు మేలు కోరుకుంటున్నాను అనే భావిస్తాడు. ఇది ద్రౌపదుడి బుద్ధి. దుర్యోధన, నువ్వేమనుకుంటున్నావో చెప్పు. కర్ణ, నువ్వు కూడా ఏమనుకుంటున్నావో, ఏం చేద్దామనుకుంటున్నావో చెప్పు అని అన్నాడు ధృతరాష్ట్రుడు. ముందుగా దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో చెప్తున్నాడు. తండ్రి, మనకు విశ్వాసపాత్రులైన వారిని మనం ఈ కార్యానికి నియోగించాలి. వారి ద్వారా కుంతి కుమారులను, మాద్రి కుమారుల నుండి విడదీయాలి. లేదా ధనముతో ద్రౌపదుణ్ణి, అతని కుమారులను, మంత్రులను ప్రలోభ పెట్టాలి. పాండవులందరినీ విడదీయాలి. పాండవులను ద్రౌపదుడు తన నగరం నుండి తరిమి కొట్టేలా చేయాలి. లేదా బ్రాహ్మణుల ద్వారా పాండవులు అక్కడే ఉండడం మంచిదని చెప్పించాలి. ఆ బ్రాహ్మణులు ఒక్కొక్కరితో విడివిడిగా హస్తినాపుర నివాసం మీకు హానికరం అని చెప్పాలి. అప్పుడు పాండవులు భయపడి హస్తినకు ఇంక వెళ్ళకూడదు, పాంచాల నగరమే వాళ్ళకి శ్రేయస్కరం అనిపించేలా చేయాలి. వారి మంచి కోసమే సలహాలు ఇస్తున్నట్లుగా వాళ్ళకి నమ్మశక్యంగా కొంతమందిని నియమించి వాళ్ళల్లో వాళ్ళకి భేదాలు కలిగేలా చేయాలి. లేకపోతే
ద్రౌపదే పాండవులను వదిలి వెళ్లిపోయేలా చేయాలి. ఎక్కువ మంది భర్తలు ఉన్నారు కాబట్టి అది తేలికగా జరుగుతుంది. లేదా పాండవులకు ఆమెపై విరక్తి కలిగించాలి. అప్పుడు ఆమెకు వారిపై విరక్తి కలుగుతుంది. సమర్థులైన యోధులు రహస్యంగా భీముణ్ణి వధించాలి. పాండవులందరిలో భీముడు బలశాలి. ఆ భీమసేనుని అండ చూసుకుని ధర్మరాజు మనల్ని లెక్క చేయడం లేదు. భీముడొక్కడే పాండవులకు దిక్కు. భీముణ్ణి చంపితే పాండవులు కుప్పకూలిపోతారు. రాజ్యం గురించి ఇంకా ఆలోచించరు. భీముని సహాయం ఉంటే యుద్ధంలో అర్జునుడు తిరుగులేనివాడు. అదే భీముడు మరణిస్తే అర్జునుడు కర్ణునకు 4వ వంతుకు కూడా సాటిరాడు. భీమసేనుడు లేనప్పుడు వారి బలహీనతను వారు తెలుసుకొని మనల్ని బలవంతులుగా గుర్తించి యుద్ధానికి రారు. అప్పుడు వారు హస్తినకు వస్తే మన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉంటే వారిని నీతి శాస్త్రానుసారం నాశనం అయ్యేటట్లు చేద్దాం. అందమైన స్త్రీలను ప్రయోగించి వారిని ప్రలోభపరచాలి. అప్పుడు ఒక్కొక్కరి పట్ల ద్రౌపది విరక్తి చెందుతుంది. పాండవుల్ని తీసుకుని రావడానికి రాధేయుణ్ణి పంపించాలి. వాళ్ళొచ్చిన తర్వాత సన్నిహితులతోనే పాండవులను చంపించాలి. ఈ ఉపాయాల్లో నిర్దోషమైన దాన్ని ప్రయోగిస్తే మీరు దోషం లేకుండా పాండవులను చంపిన వారు అవుతారు. సమయం మించిపోతుంది. ద్రుపదునిపై మిగిలిన రాజులందరికీ విశ్వాసం కలగక ముందే ఈ పని మనం ఆచరించాలి. లేకపోతే వారిని చంపడం కష్టం. శత్రువుల నాశనానికి ఈ ఉపాయం నా బుద్ధికి తోచింది. గుణదోష విచారం చేసి ఏం చేయాలో మీరే చెప్పండి అని అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అదంతా విని, కర్ణ, ఈ పనిలో నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా చెప్తాడు. దుర్యోధన, నా అభిప్రాయంలో నీ సలహా ఉచితమైనది కాదు. నువ్వు చెప్పిన ఉపాయాలలో దేనితోనూ పాండవులను వశపరుచుకోలేము. పాండవులను వశపరుచుకోవడానికి నువ్వు గతంలో చాలా ఉపాయాలు ప్రదర్శించావు, కానీ వారు నీకు లొంగలేదు. ఇక్కడ ఉన్నప్పుడు వారు రెక్కలు రాని పక్షి పిల్లలు అయినా నువ్వు వారిని బాధించలేకపోయావు. ఇప్పుడు వారు రెక్కలు వచ్చిన వారు, విదేశీయులు, సహాయకులతో అభివృద్ధి పొంది ఉన్నారు. పాండవులు ఏ ఉపాయానికి లొంగరు. ఇది నా అభిప్రాయం. వారినిప్పుడు ఆపదల్లో పడేయలేము. అదృష్టం వారిని అంటిపెట్టుకుని ఉంది. వారిలో తాత తండ్రుల రాజ్యం పొందాలనే కాంక్ష పుట్టింది. వారి మధ్య విభేదం పుట్టించడం సాధ్యమయ్యే పని కాదు. వారు ఒకే భార్యను వివాహం ఆడారు. ఆ కారణంగా వారి మధ్య కలహం రాదు. ద్రౌపదిని పాండవుల నుంచి వేరు చేయడం పరులకు అసాధ్యమైన పని. భిక్షాటన చేస్తున్నప్పుడే పాండవులను వరించిన ఆమె సంపన్నులైనప్పుడు ఎలా విరక్తిని పొందుతుంది? పాంచాల రాజు ద్రుపదుడు నియమాలను ఆచరిస్తాడు. ధనానికి లొంగేవాడు కాదు. నువ్వు నీ రాజ్యాన్ని పూర్తిగా ద్రుపదుడికి ఇచ్చినా అతడు పాండవులను వదిలిపెట్టడు. అలాగే ద్రుపద కుమారుడు దృష్టద్యుమ్నుడు కూడా గుణవంతుడు, పాండవులపై ప్రేమ కలవాడు. అతడు కూడా ధనానికి లొంగడు. కానీ రాజా, మనకొక ఉపాయం ఉంది. పాండవుల బలం గట్టి పడక ముందే వారిని నాశనం చెయ్యాలి. మన సైన్యం బలమైంది. ద్రుపదుడు చిన్నరాజు. ఆలోచింపక వెంటనే వారిని సమూలంగా పెకిలించి వేయాలి. రాజా, పాండవులు వాహనాలను, మిత్రులను, బంధువులను పోగు చేసుకొనడానికి ముందే మనం వారిపై దాడి చెయ్యాలి. మహావీరులైన తన పుత్రులతో కలిసి మన మీద దాడి చెయ్యాలి అనే ఆలోచన ద్రుపదుడికి రాకముందే నువ్వు అతనిపై దాడి చేయాలి. కృష్ణుడు యాదవ సైన్యం తీసుకుని పాండవుల రాజ్యం కోసం ద్రుపదుని భవనానికి రాకముందే నువ్వు పరాక్రమించాలి. కృష్ణుడు పాండవుల కోసం ధనాన్ని, భోగాలను, రాజ్యం యావత్తు ఏ సంకోచం లేకుండా త్యాగం చేయడానికి వెనుకాడడు. చతురంగ బలాలతో పాటు పాంచాల దేశానికి పోయి ద్రుపదుణ్ణి ఓడించి పాండవులను బందీగా తీసుకుని రావాలి. సామదాన భేదోపాయాలు పాండవులను బాధించలేవు. దండోపాయంతోనే వారిని లొంగతీయాలి. పరాక్రమంతో శత్రువులను జయించి భూమి అంతటిని అనుభవించు. కార్యసిద్ధి కోసం వేరొక ఉపాయం లేదు అని అన్నాడు కర్ణుడు. కర్ణుడి మాటలు విని ధృతరాష్ట్రుడు అతనిని అభినందించి, కర్ణ, నువ్వు బుద్ధిమంతుడవు, సూత కులంలో పుట్టిన గొప్పవాడివి. మీరిద్దరూ భీష్ముడు, ద్రోణుడు, విదురులతో కలిసి ఆలోచించి ఏం చేస్తే మంచిదో నిర్ణయించండి అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత మంత్రులు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారిని రప్పించి ధృతరాష్ట్రుడు వారితో మంత్రాంగం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు భీష్ముడు, ద్రుపదుడు అందరికీ పాండవులు బ్రతికున్నారని, ద్రౌపదిని వివాహం చేసుకున్నారు అని తెలిసింది. ఇప్పుడు ఆ మంత్రసభలో భీష్ముడు, ద్రోణుడు ఏం మాట్లాడారు, ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.